పోటీ చేసినటువంటి అభ్యర్థి ఓటునే తొలగించినటువంటి నువ్వు లేదా స్పీకర్గా చెప్పబడుతున్నటువంటి కోడెల శివప్రసాద్ కుట్ర చేసి తొలగించినప్పుడు దానికి బాధ్యతను వహించవలసినటువంటిది లేదా? ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నీ చేతిలో ఉంది, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నీ చేతిలో ఉంది, మొత్తం అంత అధికారం నీ చేతిలో ఉన్నప్పుడు అనేక తప్పిదాలకు పాల్పడినటువంటి దుర్మార్గుడవు చంద్రబాబు. ఇది నువ్వు గమనించమని మనం చేస్తున్నాం. కాబట్టి నువ్వేం పెట్టలేదా? ఫామ్ 7 ఇంతవరకు నువ్వు పెట్టలేదో చెప్పు. ఫామ్ 7 పెట్టి ఎంతమంది తొలగించావు నువ్వు? ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్, ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ ఎ డెసిషన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ జెన్యూన్, ఎలక్షన్ కమిషన్ విల్ నాట్ టేక్, చెత్తబుట్లో పడేస్తుంది. అసలు ఫామ్ 7 పెట్టడమే తప్పు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ రుద్దటానికి చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయమని మనం చేస్తున్నాం. అంతేకాదు, ఇవాళ ఐటీ కంపెనీ మీద దాడి చేశారు. దాడి చేస్తే ఆ అశోక్ అని ఆయన నీ రమ్మన్నారు. ఏమైపోయాడు అశోక్ గారు? ఎక్కడ దాచావు? నీ దగ్గర దమ్ముంటే పంపించు, విచారణ చేస్తారు, వాస్తవాలు బయటకు తీసుకొస్తారు. దాచేస్తావు. నీకెవరైనా పోయినసారి ఓటుకు నోటు కేసులో కూడా తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో దాచినటువంటి సందర్భం లేదా? అన్ని దొంగ పనులే, చెప్పేవి మాత్రం అద్భుతమైనటువంటి కథలు. నేను న్యాయం, ధర్మం, వాడు అన్యాయం చేశాడు, వీడు అన్యాయం చేశాడు అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావని మనవి చేస్తున్నావు. కాబట్టి ఇప్పుడు గమనించవలసింది ఏంటంటే, మీరు ఒక్కటే మనవి చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు, మీకు నిజంగా ధైర్యం ఉంటే, మీరు దొంగతనం చేయకపోతే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనే ఉద్దేశంతో ఓట్లను దొంగిలించకపోతే కమన్ చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఏ విచారణకైనా తెలుగుదేశం సిద్ధంగా ఉన్నది, ఏ విచారణకైనా చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పే ధైర్యాన్ని ఎందుకు కోల్పోయావో చెప్పవయ్యా చంద్రబాబు. ఎన్నికలకు ముందు ఎందుకు కోల్పోయావా ధైర్యం? దొంగవి, దొరికిపోతావు. ప్రజాస్వామ్యాన్ని దొంగతనంగా నువ్వు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గుడవి. ప్రజలు దీన్ని గమనిస్తున్నారని కూడా మనం చేస్తున్నాం. అదేమంటే మా మీద పడి ఏడుస్తున్నారు తెల్లారి బాటికి, మేము ఓటు తొలగిస్తున్నామంట. పోయినసారి మా బాధ ఏమిటంటే, పోయినసారి 5 లక్షల ఓట్ల తేడాతో 5 లక్షల ఓట్ల తేడాతో మేము ఓడిపోయాం. నా ఓటు 924 ఓట్లతో ఓడిపోయాం, నేరోలో ఓడిపోయాం. మళ్ళా నువ్వు ఏదో ఒక తిమ్మిని బొమ్మిని చేసి గెలవాలనేటువంటి తాపత్రయంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ఏడవాలో నవ్వాలో అర్థం కాక మేము ఇబ్బంది పడతా ఉంటే బుకాయింపు సెక్షన్ మొదలెట్టాడు. వాళ్ళు కూడా తీసుకెళ్లి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, దొంగలే రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి పద్ధతుల్లో పనిచేస్తున్నారు. ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. ఈ ప్రజాస్వామ్యంలో అధికారం నీ చేతిలో ఉంది కదా అని ఎటుబడితే అటు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయో నేను మనవి చేస్తున్నా. ఇంకా ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ నీ చేతిలో ఉండదు, పోలీస్ డిపార్ట్మెంట్ నీ చేతిలో ఉండదు, పలకరించేవాడు కూడా ఉండదని మనం చేస్తున్నా. ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటటువంటి నీలాంటి దుర్మార్గులకు చమరగీతం పాడేటటువంటి పరిస్థితులు ఇవాళ రాబోతున్నాయనేది కూడా ఈ సందర్భంగా మీ ద్వారా నేను మనవి చేస్తున్నా. నేను ఒకటి అడుగుతా ఉన్నా, 2014 నుంచి ఎన్ని ఫామ్ 7 పెట్టావో చెప్పు. దానికి సిద్ధంగా ఉన్నావా? ఆ విచారణకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? కాబట్టి నేను మనవి చేసేది ఒక్కటే, ఇది చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ఇవాళ మీరు చేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. నేను మనవి చేస్తున్నా, ఒక చట్టబద్ధమైన ధర్మమైన విచారణ జరిగితే చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం బయటకు వస్తుంది. విచారణ జరగకోకుండా బుకాయించేటటువంటి కార్యక్రమాలు చేయటం అనేది దుర్మార్గమైనటువంటి పద్ధతి. అంతేకాదు, పాపం ఐటీ మంత్రి గారు ఉన్నారు, ఎవరు, లోకేష్ బాబు గారు. ఆయన చాలా బిజీగా ఉన్నారంట, బయటకు రావడాలా బాబు. ఏంటంటే ఈ ఐటీ కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నారు కదా, ఆ అగ్రిమెంట్లన్నీ కూడా ఇప్పుడు రివ్యూ చేసుకుంటున్నారంట. ఎందుకంటే ఏదో ఒక విచారణ వస్తుంది, దొరికిపోతామని రివ్యూ చేసుకొని తలమునకలైపోతున్నారంట పాపం చంద్రబాబు గారు. అయ్యా చంద్రబాబు గారు, పెదబాబు గారు, మీకు భరతం పట్టే రోజులు ప్రజాస్వామ్య పద్ధతుల్లో దగ్గరలోనే ఉన్నాయి. ఎలక్షన్ డేట్లు వచ్చిన తర్వాత ప్రజలు మీకు సరైన సమాధానం చెప్తారు. బుకాయించే పద్ధతులు మాని ధైర్యంగా విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి, న్యాయంగా ఉండండి. మీడియా మీ చేతిలో ఉందని, మీరు ఏం చెప్తే అది మీడియా చేస్తుందనే ఉద్దేశంతో మీరు ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు మోసపోరు. ఎలక్షన్ కమిషన్ కూడా క్వాజీ జ్యుడిషియరీ విధానంతో పనిచేస్తుంది కాబట్టి ధర్మం జరుగుతుంది. మీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటటువంటి పద్ధతుల్లో ముందుకు వెళుతున్న మీకు అపాసుపాలు కాక తప్పదని ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాను. మానసిక క్షోభకు గురి చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా? నాకు ఎన్టీ రామారావు గారు మాటలు గుర్తొస్తున్నాయి. మానసిక క్షోభ అంటే
చంద్రబాబు నాయుడు గారికి మనసు ఎక్కడుంది, క్షోభ ఎక్కడుంది? ఎదుటి వాళ్ళని మానసికంగా క్షోభించడం తప్ప. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 23 ఎమ్మెల్యే కొన్నప్పుడు నువ్వు క్షోభపడ్డావా, మేము క్షోభపడ్డావా? చంద్రబాబు నాయుడు గారు, అయ్యా టిఆర్ఎస్ ఎమ్మెల్సీని 3.5 కోట్లు ఇస్తానంటే ఇందాకే వచ్చింది టీవీలో వాళ్ళ టోన్ కూడా, 5 కోట్లకు కొన్నప్పుడు మానసికంగా ఎవరు క్షోభపడ్డారు? చంద్రబాబు నాయుడు గారు. నిన్ను మానసిక క్షోభ చేయటం ఎవరి వల్ల అవుతుంది? ఆ భగవంతుడే నిన్ను మానసిక క్షోభకు గురి చేస్తాడు. నువ్వే అందరినీ మానసిక క్షోభకు గురి చేసేటటువంటి ఒక రాక్షస పరిపాలకుడవి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి వ్యక్తివి. ఇది ప్రజలు తేలుస్తారు. కోడెల శివప్రసాద్ గారు ఏదో మాట్లాడారు అంటున్నారు. ఆయన కూడా ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాల. నేను మొట్టమొదటి చెప్తున్నా, స్పీకర్గా ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఒక ఫ్యాక్షన్ లీడర్ని తీసుకెళ్లి స్పీకర్గా పెట్టి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ గౌరవాన్ని మంటగలిపారు చంద్రబాబు నాయుడు గారు, కోడెల శివప్రసాద్ గారు. ఆయన రాజకీయాలు మాట్లాడుతున్నాడు స్పీకర్గా ఉండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు, ఆయన నా గురించి మాట్లాడతాడు. ఒక స్పీకర్గా ఉండి ఎలా మాట్లాడతాడో నాకు అర్థం కాలేదు. స్పీకర్కు ఒక పవిత్రమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది భారత రాజ్యాంగం. ఆ పవిత్రమైన స్థానాన్ని అంటే అదేదో స్వామి చెబుతాడు, కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన శుభలగ్నము. ఏం చేస్తుంది? కనకపు సింహాసమున తీసుకెళ్లి ఒక కుక్కను కూర్చోబెడితే ఏం చేస్తుంది? అట్లాగే ఒక పవిత్రమైనటువంటి స్పీకర్ స్థానంలో కోడెల శివప్రసాద్ లాంటి ఒక ఫ్యాక్షనిస్టుని తీసుకెళ్లి కూర్చోబెడితే ఆ సీటు ఆ కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టినట్టు అయ్యింది. ఆయన ఏం మాట్లాడినా మనం చేయగలిగింది లేదు. ఈజ్ ఎ ఫ్యాక్షనిస్ట్. స్పీకర్కు అనర్హుడు. అయినా 5 సంవత్సరాలు భరించారు ప్రజలు. మేమైతే పారిపోయాం శాసనసభ నుంచి. ఆ కనకపు సింహాసనమున కూర్చుండబెట్టిన సునకాన్ని చూసి మేము పారిపోయాం శాసనసభ నుంచి. ఇది చెప్పగలిగింది. ఇంకా అసలు టీడీపీని ఆంధ్రప్రదేశ్లో ఒకరు ఇబ్బంది పెట్టవలసిన అవసరం ఏముంది? ప్రజలే ఇబ్బంది పెడతారు. ఎందుకంటే సక్రమమైన పరిపాలన లేదు. చంద్రబాబు నాయుడు గారికి కలొస్తుంది. ఒకప్పుడు నేను మనవి చేస్తున్నా మీ అందరికీ కూడా, ప్రజలకు కూడా, చట్టాపట్టాలు వేసుకుని ఎవరు తిరిగారు స్వామి? చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారితో పాటు చంకెక్కి కూర్చున్నది మీరా, మేమా? టిఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ గారిని మీరు విజయవాడ తీసుకొచ్చి భుజాల మీద పెట్టుకుంది మీరా, మేమా? మళ్ళా కేసీఆర్ గారు యాగం చేస్తే వెళ్ళి ఆ యాగంలో కూర్చున్నది మీరా, మేమా? మీకేమో బాగా సత్సంబంధాలు పెరిగినప్పుడేమో మీకు ఫ్రెండ్స్, మీతో తగాదా వస్తే రాత్రి కల్లోకి వచ్చి మేమంతా యాగం అయిపోయినట్టు కలగడిపోయి ఎందుకనే భయపడుతున్నావు నాకు అర్థం కాలేదు. పోగాలము దాపరించినప్పుడు ఎవ్వడు ఏమీ చేయలేదు. చంద్రబాబుకి పోగాలము దాపరించని రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. వాస్తవాలు ఇవి, ప్రజలు గమనిస్తున్నారు. దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి తగిన పద్ధతుల్లో బుద్ధి చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. దానికి ఈవీఎంలు కూడా సిద్ధంగా ఉన్నాయి. నేను మనం వచ్చేసి అదేమంటే ఈవీఎంలు అనగానే చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు మేనేజ్ చేస్తారంట. ఆ మేనేజ్ చేసే కెపాసిటీ ఉంటే ఆయనే మేనేజ్ చేస్తాడు. దానిలో అవకాశం ఉంటే ఈవీఎంలని మేనేజ్ చేస్తాడు, మీడియాని మేనేజ్ చేస్తాడు, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు, కంప్యూటర్లు పెట్టి ఓట్లు తీసేస్తాడు. మహామాంత్రికుడు, ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే మాంత్రికుడు చంద్రబాబు. ఆ మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఈయన ప్రాణం రేపు ఎన్నికల్లో ఉంది. ప్రజలు తప్పనిసరిగా ఆ ప్రాణాన్ని తీస్తారు. ఇంకా రాజరిక వ్యవస్థలోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కప్పాలను అదేది ఏంటది బ్లూ ఫ్రాక్, ఆ కప్పల్లాగా ఉంది వ్యవహారం. ఒకళ్ళ కప్పం కట్టవలసిన పని ఆంధ్ర ప్రజలకు రానివ్వడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వారసత్వం ఏమిటో, రాజశేఖర రెడ్డి వారసత్వం ఏంటో అందరికీ తెలుసు. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు మోడీకి కప్పం కట్టాడా? నిన్న మొన్నటిదాకా కప్పం కట్టింది టిఆర్ఎస్కి తెలుగుదేశం కాదావునా? 10 సంవత్సరాలు నీకు హక్కుంటే ఎందుకు పారిపోయావా చంద్రబాబు? ధైర్యవంతుడువా? ఎందుకు పారిపోయావు చెప్పని అడుగుతా ఉన్నా. సెక్రటేరియట్లో బాగు చేయించావు, కొన్ని కోట్లు పెట్టి బ్రహ్మాండమైన భవంతిని కట్టుకున్నావు. ఇంతవరకు ఎవరికి చూపించలేదు సుమా, అది వేరే విషయం. చూపిస్తే విలువలు బయటకు వస్తాయని మా లోటస్ పాండ్కి అందరూ చూసి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వచ్చి అందరూ చూసి వెళ్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు హైదరాబాద్లో కట్టుకున్న ఇల్లు అత్యంత రహస్య మందిరం. ఆ రహస్య మందిరాన్ని వదిలి ఎందుకయ్యా కరగట్టుకు పారిపోయావు? అది కప్పం కట్టడం కాదా?
కేసీఆర్ అంటే భయపడి కాదా? అందుకు కాదా నువ్వు కేసీఆర్ని అమరావతి శంకుస్థాపనకు పిలుచుకొచ్చి బతిమలాడుకుంది? అందుకు కాదా నువ్వు కేసీఆర్ యాగం చేస్తుంటే వెళ్ళి యాగంలో పాల్గొన్నది? ఎవరయ్యా కప్పం కట్టేది? ఒకడికి కప్పం కట్టవలసిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి రాదు. ఇది రాజశేఖర రెడ్డి వారసత్వంతో వచ్చినటువంటి రాజకీయ పార్టీ, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు చౌకబారు మాటలు దయచేసి మీరు నమ్మకండి, ప్రజలు కూడా నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఎవరి మీదనే పెడతారు మంత్రులు. చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టమన్న చోటలో పెడతాడు. తెలంగాణ ఎమ్మెల్యేల మీద పెడతారో, పోలీసుల మీద పెడతారో. అసలు ఏమనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఇది పాకిస్తాను, అది ఇండియా అనుకుంటున్నాడు. ఇద్దరికి వార్ అనుకుంటున్నాడా? నాకు పోలీసులు ఉన్నారు, ఏమయ్యారు నీ పోలీసులు? నాకు సిబిఐ ఉంది, ఏమైంది సిబిఐ? నాకు సిఐడి ఉంది, ఏమైంది? అన్నీ 3-4 సంవత్సరాల క్రితం ఘీంకరించావే, రంకెలేశావే, గీంకరించావు, రంకెలేశావు. నాకు హక్కుంది తెలంగాణలో అన్నావు. ఏమయ్యావయ్యా? హక్కుంటే ఎందుకు పారిపోయావు? దీనికి సమాధానం చెప్పమంటున్నా. నీకు హక్కుందని కేసీఆర్ మీద ఉరుకులు పరుగులు పెట్టావు, గీంకరించావు, మళ్ళీ 3వ తేదీ కాళ్ళు పట్టుకున్నావు. నీ అమరావతి శంకుస్థాపనకు తీసుకొచ్చావు, రాయి మీద పేరు ఎంచుకున్నావు, ఆయన యాగానికి నువ్వు వెళ్ళావు. ఏంది అసలు? నువ్వంతా కూడా ఊసర వెళ్ళి కాసేపు కేసీఆర్ని పొగుడతావు, కాసేపు కేసీఆర్ని తిడతావు, కాసేపు మోడీని పొగుడతావు, కాసేపు మోడీని తిడతావు. నీ రాజకీయ బతుకంతా అంతే, ఊసరవిల్లి బ్రతుకు. దాన్ని మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఏం చెప్పను, అందరికీ తెలిసిన సత్యాన్ని మరొకసారి గుర్తు చేసే కార్యక్రమం చేస్తున్నాను. అవును, టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ వారి సమాచారాన్ని తీసుకొచ్చి కేసీఆర్ గారు దొంగిలించి మాకిస్తే మేము 4 గీసుకోవాలి. ఏం చేసుకోవాలి? తెలుగుదేశం పార్టీ ఈ సమాచారాన్ని నాకు అర్థం కాలేదు. మేము కొంటాం వాళ్ళని. చంద్రబాబు గారు క్యాష్ ఉంది, ఆయన కొనాలి, మా ఓట్లు తీర్చాలి. మాకేమి 4 గీసుకోవడానికి కూడా పని రాదు. మాకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు అవసరంలా. చంద్రబాబు నాయుడు, ఇందాక నేను మీకు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాకు ఓటేసేవాడి ఓటు తీసేస్తున్నాడు, ఆయనకి ఓటేసే వాళ్ళకి ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తున్నాడు. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని గెలవాలనుకుంటున్నాడు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీన్ని వ్యతిరేకించే క్రమంలోనే న్యాయ విచారణకి సిద్ధపడమంటున్నాం. సిబిఐ మీద మీకు నమ్మకం లేదు, న్యాయ విచారణకు రా, ధైర్యం ఏది నీకు? న్యాయ విచారణ చేయించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఒక్క మాట ఎందుకయ్యా మాట్లాడవు? గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టినటువంటి ఓ పెద్ద మనిషి, దానికి ఎందుకు మాట్లాడవు? సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా.